औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लज़ीना यकफ़ुरूना बिआयातिल्लाहि व यक़्तुलूना अन्नबिय्यीना बिग़ैरि हक़्क़ व यक़्तुलूना अल्लज़ीना यअमुरूना बिल्क़िस्ति मिनन्नास वबश्शिरहुम बिअज़ाबिन अलीम। సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు దైవం అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 20వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. ఒకవేళ వారు దానిని తిరస్కరిస్తే, ఓ ప్రవక్త, మీ బాధ్యత కేవలము సందేశాన్ని అందజేయడం మాత్రమే. తరువాత అల్లాహ్ తన దాసుల విషయాన్ని తానే స్వయంగా చూసుకుంటాడు. సోదరులారా, దీనికంటే ముందు ఉన్నటువంటి వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, దైవం ఇక్కడ ఒక మాటను ప్రకటిస్తున్నాడు. అదేమిటంటే, మీరు ఆయన దాస్యానికి, ఆయన విధేయతకు అంగీకారం తెలుపుతారా లేదా అని సూటిగా ఒక ప్రశ్నను ఇక్కడ సంధిస్తున్నాడు. ఎవరి దాస్యము, ఎవరి విధేయత? సోదరులారా, అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఒక యజమాని వద్ద పని చేస్తున్నప్పుడు ఆ యజమానికి విధేయత చూపుతాడు. అతను చెప్పిన పనల్లా చేస్తాడు. అది అతని ధర్మము, ఎందుకంటే అతనికి జీతాన్ని ఇస్తున్నాడు కాబట్టి. బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల విధేయతను చూపుతారు, ఎందుకంటే పెంచి పోషించి అతనికి కావలసినటువంటి అన్ని వ్యవహారాలు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. ఇదే విధంగా సోదరులారా, మనమందరం కూడా దేవుని చేత పుట్టించబడ్డ వాళ్ళము, ఆయన చేత సృష్టించబడ్డ వాళ్ళము. ఆయన అనుగ్రహాలను మనము పొందుతూ మనం ఇక్కడ జీవితాన్ని గడుపుతున్నాము. కాబట్టి ఇక్కడ ఆయన భూమి మీద మనం జీవితం గడుపుతున్నాము. ఆయన ప్రసాదిస్తున్నటువంటి ఆ కానుకలను, అనుగ్రహాలను పొందుతూ మనము జీవితం గడుపుతున్నాము. కాబట్టి ఆయనకు విధేయత చూపించడము, ఆయనకు కృతజ్ఞత చూపించడము అనేది మనిషిగా మన ధర్మము. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ బోధిస్తున్నాడు. మీరు ఆయన విధేయతకు, దాస్యానికి అంగీకారం తెలుపుతారా లేదా? సోదరులారా, ఈ దైవము మనము చేయలేనటువంటి పనిని గురించి ఏదైనా ఇక్కడ అడుగుతున్నాడా? లేకపోతే ఏదైనా ఒక కొత్త విషయము, లేకపోతే అన్యాయమైనటువంటి విషయాన్ని దైవం ఏదైనా ఇక్కడ అడుగుతున్నాడా? సోదరులారా, ఎంత మాత్రం కూడా కాదే. అత్యంత న్యాయవంతమైనటువంటి విషయాన్ని గురించే ఇక్కడ అడుగుతున్నాడు. అదేమిటంటే, మీరు నా చేత పుట్టించబడ్డ వాళ్ళు కాబట్టి మీరు నాకు మాత్రమే దాస్యం చేయండి. కాబట్టి సోదరులారా, మనము నిజంగా సత్యాన్ని ప్రేమించే వాళ్ళమే అయితే, న్యాయాన్ని ప్రేమించే వాళ్ళమే అయితే, దైవము ప్రశ్నిస్తున్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానంగా మనము ఆయన విధేయతకు అంగీకారం తెలపాలి. నిజంగా మనము మానవులం అయితే, మనలో ఏమాత్రమైనా సత్యం అనేది, న్యాయం అనేది ఉన్నట్లయితే మనము ఆయనకు తప్ప మరెవరికి కృతజ్ఞత చూపిస్తాము? సోదరులారా, ఇంకొక వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, ప్రవక్తల బాధ్యత కేవలము ధర్మాన్ని తెలియజేయడం వరకే. ఎవరైనా ఒక వ్యక్తికి సత్యాన్ని బోధించిన, సత్య వైపునకు ఆహ్వానించిన
బలవంతంగా ఏది కూడా ఎవరి చేత కూడా చేయించలేము. ఎందుకంటే దైవము బలవంతంగా ఆరాధనలు పొందడము, బలవంతంగా ప్రార్థనలు మరి మొక్కుబడులను పొందడము ఆయనకు ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనము ఆయన ఆరాధన చేస్తున్న, ఆయన దాస్యాన్ని చేస్తున్న, అది కేవలము మన కొరకు మాత్రమే, మన మంచి కొరకు మాత్రమే, మన మరణానంతర జీవితంలో సాఫల్యం కొరకు మాత్రమే. ఆయనకు అది ఎంత మాత్రం కూడా అవసరం లేదు. సోదరులారా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఆయన వద్ద అనేక మంది కోటాను కోట్ల దైవదూతలు ఉన్నారు. అనునిత్యం కూడా ఆయన స్తోత్రాన్ని చేస్తూ ఆయన ఘనతను కొనియాడేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మన ఆరాధన, మన ప్రార్థన, మన మొక్కుబడులు ఆయనకు ఏమాత్రం కూడా అవసరం లేదు. మనము ఆయనను ఆరాధించినా ఆరాధించకపోయినా ఆయన మనకు కురిపిస్తున్నటువంటి వనరుల్లో ఏమాత్రం కూడా తక్కువ చేయడం లేదు. ఉదాహరణకు చూడండి, మనము ఎవరికైనా పెడుతున్నప్పుడు వాళ్ళు మనకు కృతజ్ఞతలు తెలపలేదనుకోండి, మనకు కోపం వచ్చేస్తుంది, ఇవ్వడం మానేస్తాం. కానీ దైవం ఆ విధంగా చేయడం లేదు. సోదరులారా, ఒకసారి మనం గమనించాలి. కాబట్టి ఈ విధంగా సత్యం అనేది స్పష్టంగా ప్రకటించబడుతుంది. రెండు మార్గాలు స్పష్టంగా దైవం మనకు చూపిస్తున్నాడు, మంచి మార్గము, చెడ్డ మార్గము. మంచి మార్గంలో వెళితే ఏ ప్రయోజనాలు కలుగుతాయో చెప్తున్నాడు, మరి చెడ్డ మార్గాన్ని అనుసరిస్తే ఎటువంటి దుష్ఫలితాలు కలుగుతాయో హెచ్చరిస్తున్నాడు. ఇక రెండింటిలో ఏ మార్గాన్ని ఎంచుకోవడం అనేది అది మన మీద ఆధారపడి ఉన్నది. మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించి మనము మంచి మార్గంలోకి వెళ్తామా, లేదు మన బుద్ధి జ్ఞానాలను పక్కన పెట్టి కేవలము గుడ్డిగా మనము మన తాత ముత్తాతలను మరి మార్గాన్ని తప్పించి మన బోధకుల మార్గదర్శకుల వెంట మనం నడుస్తామా? ఇదే మనకు పరీక్ష. కాబట్టి సోదరులారా, మరి దైవము తాను ఇచ్చినటువంటి మాట ప్రకారము ప్రతి జాతిలో కూడా, ప్రతి భాషలో మరి తన ప్రవక్త ద్వారా, తన గ్రంథం ద్వారా మార్గాన్ని మనకు బోధించాడు. మరి ప్రవక్తలు వచ్చి మార్గాన్ని చెప్పారు, కేవలము వారి బాధ్యత చెప్పడం వరకు మాత్రమే. ఎవరిని కూడా బలవంతంగా విశ్వాసంలోనికి, బలవంతంగా దేవుణ్ణి విశ్వసింపజేయడం అనేది వాళ్ళ పని కాదు. అది న్యాయం, ధర్మం కూడా కాదు. సహజంగా చాలామంది బలవంతపు మత మార్పిడులండి, బలవంతంగా మత మార్పిడులు చేస్తుంటారు అని చెప్పేసి ఆరోపణ చేస్తుంటారు. అది ఇస్లాము మరి చాలా స్పష్టంగా ఖండిస్తుంది. లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో బలవత్కారము, బలవంతం ఎంత మాత్రపడా లేదు. సో తన బలవంతంగా ఒక వ్యక్తిని మనము మరి విశ్వాసంలో తీసుకుని వచ్చి అతని చేత అమలు చేయించగలమా? ఎంతవరకు అమలు చేయించగలము? ఉదాహరణకు గుర్రాన్ని మనము నీటి వద్ద వరకు తీసుకుని వెళ్తాము, నీటిని తాగించగలమా? కాబట్టి ఈ బలవంతంగా మతాలు ధర్మాలు మార్చడం అనేది కేవలం ఆరోపణ మాత్రమే. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా ప్రలోభాలకు గురి చేసి, డబ్బు ఆశ చూపి మరి మత మార్పిడులు చేసినా అది ఎంతో కాలం నిలవదు. ఎందుకంటే ఒక వ్యక్తి తాను మరి మనస్ఫూర్తిగా విశ్వసించి సాక్ష్యం పలికి అతను విశ్వాసంలోనికి రావాలి తప్పించి, ఒకళ్ళు బలవంతం పెడితే, లేకపోతే ఒకళ్ళు మరి నిర్బంధం చేస్తే అతను విశ్వాసాన్ని స్వీకరించాడనుకోండి, అది ఎంతో కాలం నిలవదు. ఈ విషయాన్ని గమనించాలి. ఇస్లాం మరి చాలా స్పష్టంగా మరి చెప్తుంది, ధర్మం విషయంలో బలాత్కారం లేదు. సత్యం ప్రకటించబడుతుంది, ఇష్టమైన వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు, ఇష్టం కాని వాళ్ళు దాన్ని తిరస్కరిస్తారు. అందరికీ స్వేచ్ఛ ఉన్నది. అయితే మరి దాని తర్వాత కలిగే ఫలితాన్ని మాత్రం అతనే అనుభవించవలసి ఉంటుంది. ఆ తర్వాత సోదరులారా, దైవం ఇక్కడ ఒక హెచ్చరికను కూడా చేస్తున్నాడు. అదేమిటంటే, ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను, ఆయన బోధనను మరి స్వీకరించడానికి తిరస్కరిస్తారో, ఆయన ప్రవక్తలను అన్యాయంగా ఎవరైతే చంపుతూ ఉంటారో, సత్యాన్ని, న్యాయాన్ని శాసించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో, వారి ప్రాణాల వెంట పడుతుంటారో, ఇటువంటి వారికి భయంకరమైనటువంటి శిక్షను నేను విధిస్తాను అంటున్నాడు. ఎవరండి శిక్షకు గురయ్యేవారు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను, ఆయన బోధనను తిరస్కరిస్తారో. ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి మాట నా దైవం చెప్తున్నాడు సోదరులారా. ఇదే జీవితం అండి, బాగానే గడిచిపోతుంది ఆనందంగా అని మనం భావిస్తున్నాము. మనల్ని ఎవరు ప్రశ్నించడం లేదనుకుంటున్నాము. సోదరులారా చూడండి, ఉదాహరణకు ఒక వ్యక్తి మనకు కొంత సొమ్ము ఇచ్చాడనుకోండి, పలానా మార్గాలను ఖర్చు పెట్టు అని చెప్పేసి మనకు కొంత సొమ్ము ఇచ్చాడు. ఉదాహరణకు మన యజమాని మనకు కొంత సొమ్ము ఇచ్చాడు, ఇందులో ఈ విధంగా ఖర్చు పెట్టు, ఈ విధంగా ఖర్చు పెట్టు అని చెప్పేసి. ఆ తర్వాత
తిరిగి మనము అతని వద్దకు వెళ్ళినప్పుడు అతను లెక్క అడుగుతాడు, ఇంకా ఎంత సొమ్ము మిగిలింది, ఎంత ఖర్చు పెట్టావు, ఎందులో ఖర్చు పెట్టావు అని చెప్పేసి అడుగుతాడా? లేకపోతే అది ఏమాత్రం కూడా అడగకుండా వెంటనే డబ్బు తిరిగి తీసేసుకుంటాడా? లేదు కదా, ప్రతి విషయాన్ని గురించి అడుగుతాడు. మరి సోదరులారా, మనము దేవుని అనుగ్రహాలు పొందుతున్నాము. అందమైనటువంటి శరీర ఆకారాన్ని మనకి ఇచ్చాడు, గాలి ఇస్తున్నాడు, మరి వానను కురిపిస్తున్నాడు, ఈ విధంగా అనేక రకాల అనుగ్రహాలు కురిపిస్తున్నాడు. మరి వీటి గురించి ప్రశ్నించడా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి సోదరులారా. ఇట్టే ఊరికే పుట్టించేశాడు, ఏ మాత్రం కూడా మరి ప్రశ్నించకుండా ఈ మాత్రం వదిలేస్తాడని చెప్పేసి మనం భావిస్తున్నామా? ఎంత మాత్రం కూడా కాదు కదా సోదరులారా. ప్రతి విషయాన్ని కూడా దైవం ప్రశ్నిస్తాడు. మన ఈ జీవితం మనది కాదు, మన ఈ శరీరము మనది కాదు, ఆయన మనకు ప్రసాదించాడు. తిరిగి ఆయనకు మనము జాగ్రత్తగా అప్పగించవలసి ఉంటుంది. మరి ఆయన మనకు కొన్ని ఆదేశాలు ఇస్తున్నాడు, మన జీవితాన్ని సరిదిద్దడం కోసము, చక్కదిద్దుకోవడం కోసము, మరి నైతికబద్ధమైనటువంటి మార్గంలో నడవడం కోసము కొన్ని ఆజ్ఞలను, ఆదేశాలను ఆయన మనకి ఇస్తున్నాడు. మనము దానిని నాకెందుకులే అని చెప్పేసి ఊరుకున్నామనుకోండి, సర్లేవు అతను నేను పాటించడం లేదు కదా వదిలేద్దామని చెప్పేసి దైవం ఊరుకుంటాడా? ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఈ ప్రపంచంలో అతనికి ప్రశ్నలు రాకపోవచ్చు, కానీ మరణం తర్వాత ఒక జీవితం ఉన్నది, అందులో ప్రతీది కూడా ప్రశ్నింపబడతాడు. ప్రతి దాని గురించి కూడా అతను ప్రశ్నింపబడతాడు. అతను పొందిన ప్రతి అనుగ్రహాన్ని గురించి కూడా అతను లెక్క చెప్పుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను, ఆయన బోధనను మరి తిరస్కరిస్తారో, ఆయన మనకు ఆదేశిస్తున్నాడు, మీరు ఇద్దరులను మీ ప్రభువులుగా చేసుకోకండి, మీ ప్రభువు కేవలం ఒక్కడే. కనీసము మనము మన దాస్యము, మన బానిసత్వము ఒక్క దైవానికి మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు ఎవడు కూడా లేడు కాబట్టి. ఈ సృష్టి ఆయనది, ఇందులో ఉన్నటువంటి మరి అనుగ్రహాలు ఆయనవి, ఈ ప్రకృతి ఆయనది, మనమందరం కూడా ఆయనకు చెందిన వాళ్ళము. కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే ఈ సృష్టిలో ఉన్నాడు, మరొకరు ఎవరు కూడా ఆయనతో సాటి కానీ, సమానము కానీ, పోటీ కానీ ఎవరు కూడా లేరు. మరి ఆయన మనకు ఆదేశిస్తున్నాడు, అదేమిటంటే మీరు నన్ను తప్ప మరొకరిని ఆరాధ్యులుగా చేసుకోకండి, మీ దైవం కేవలం ఒక్కడే, మీ బానిసత్వం కేవలం ఒక్క దైవానికి మాత్రమే చేయండి, మీ మనసులో కేవలము ఒక్క దైవానికి మాత్రమే చోటు ఇవ్వండి అని దైవం ఇక్కడ ఒక ఆదేశాన్ని ఇస్తున్నాడు. మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు ప్రతిఫలంగా నేను ప్రపంచంలో కూడా శాంతిని, పరలోకంలో కూడా స్వర్గాన్ని ప్రసాదిస్తానని చెప్పేసి ఒక శుభవార్తలు ఇస్తున్నాడు. మరి అలా కాకుండా మీ హృదయాల్లో మరి అనేక మందిని మీరు నిలుపుకున్నట్లయితే, వాస్తవానికి అనేక మంది లేరు సోదరులారా, ఉన్నది కేవలం ఒకే ఒక్కడు. అనేక మందిని మనము కల్పించుకున్నాము అంతే, కానీ ఉన్నది కేవలం ఒకే ఒక్కడు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయనకే వివిధమైనటువంటి పేర్లు పెట్టుకున్నాము. అనేక సందర్భాలు నేను చెప్పాను, సర్వేశ్వరుడు అంటున్నాము, దైవం అంటున్నాము, దేవుడు అంటున్నాము, యెహోవా అంటున్నాము, గాడ్ అంటున్నాము, అల్లాహ్ అంటున్నాము. పేర్లు వేరు కావచ్చు, ఆ శక్తి మాత్రం ఒక్కటే. ఆయనకు చావు పుట్టుకలు ఉండవు, ఆయన స్వరూపము, ఆయన ఆకారము మనకు తెలియదు. ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవడు కూడా ఉండడు. ఆయనకు భార్య బిడ్డలు, సంతానము, కొడుకులు, కుమారులు, కూతుళ్ళు, ఇటువంటి వాటికి ఆయన అతీతంగా ఉండేవాడు. ఈయననే అల్లాహ్, ఈయననే సర్వేశ్వరుడు అంటాము, ఈయన యెహోవా అంటాము. కాబట్టి ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయనను మాత్రం మీరు ఆరాధించండి, ఇద్దరులను మీరు దైవాలుగా చేసుకోకండి అనే దైవం ఇక్కడ మరి హెచ్చరిక చేస్తున్నాడు. మరి అంతేకాదు, ఆయన బోధిస్తున్నాడు మనకు మన జీవితం ఏ విధంగా గడపాలి, మన భార్య బిడ్డలతో ఏ విధంగా ఉండాలి, సమాజంతో మన బాధ్యత ఏమిటి, ఈ విధంగా మన జీవితం ఏ విధంగా మనము ఉత్తమంగా నడుచుకోవాలో మనకు కొన్ని బోధనలు చేస్తున్నాడు. ఈ బోధనలను నాకు సంబంధం ఏమిటి అని చెప్పేసి మనం కాదన్నాం అనుకోండి, హెచ్చరిక చేస్తున్నాడు. సర్లే కాదన్నావు కదా, నిన్ను విడిచిపెట్టేస్తానని చెప్పేసి భావిస్తున్నావేమో, ఎంత మాత్రం కూడా కాదు. మరి ఆయన ఎవరైతే తన బోధనను తిరస్కరిస్తారో, తన ఆదేశాలను తిరస్కరిస్తారో, మరి అటువంటి వారికి ఒక శుభవార్త వినిపిస్తున్నాడు. అదేమిటి? నరకం అనే శుభవార్త. ఇక్కడ ఒక ప్రశ్న, అదేంటండి నరకం శుభవార్త ఎలా అవుతుందండి అని చెప్పేసి. ఇక్కడ దైవము మరి ఒక వేళాకోళంగా ఒక మాటను చెప్తున్నాడు. అదేమిటంటే, మీకు ఉన్నదిలే భయంకరమైనటువంటి ఒక శిక్ష, ఇది మీకు శుభవార్త లాంటిది అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. సోదరులారా, ఇక్కడ వ్యంగ్యంగా దైవం ఒక వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తున్నాడు. మరి మనం చెప్తుంటాం కదా, ముందుందులే నీకు మంచి అని చెప్పేసి మనము కొంతమందికి వ్యంగ్యంగా చెప్తుంటాం చూసారా, అదేవిధంగా ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీకు నరకం అనే శుభవార్త మీరు వినండి, అందులోనే మీరు పడి చావండి,
మరి అందులో శాశ్వతంగా మీరు పడి ఉంటారు అని చెప్పేసి మరి హెచ్చరికను చేస్తున్నాడు. ఆ తర్వాత సోదరులారా, ఎవరైతే ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపుతారో, మనకంటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు అనేక మంది ప్రవక్తలు గతించారు. మరి ఏ ప్రవక్త అయినా తమ మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఏదైనా ఒక దేవుని సందేశాన్ని తెచ్చినప్పుడు కొంతమందిని మరి ప్రజలు చంపివేసేవారు. ప్రవక్తలను అన్యాయంగా చంపివేసేవారు. దైవ ప్రవక్త అని కూడా చూడకుండా అన్యాయంగా చంపివేశారు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మరి ఆదికాండం నుండి మరి చివరిగా వచ్చినటువంటి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక మంది ప్రవక్తలను చంపినట్లు మనం చూస్తుంటాము. ఈ విధంగా చంపి వాళ్ళు గర్వపడేవారు. మేము పలానా ప్రవక్తను చంపేశాము అని చెప్పేసి ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. దైవం చెప్తున్నాడు, ఎవరైతే నా ప్రవక్తలను చంపుతారో వారికి భయంకరమైనటువంటి నరకం అనే శిక్ష ఉన్నది అని చెప్పేసి ఇక్కడ హెచ్చరికను కూడా చేస్తున్నాడు. ఆ తర్వాత సోదరులారా, మనము కొద్దిసేపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాన్ని గురించి విందాము. ప్రవక్త వారు వేదనలో ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలో ఇక్కడ బోధిస్తున్నారు. వాస్తవానికి మన ఆప్తులు, మన బంధువులు ఎవరైనా మనకు దగ్గరైన వారు మరి చనిపోయినప్పుడు చాలా భయంకరమైనటువంటి వేదన కలుగుతుంది, విచారం కలుగుతుంది. అటువంటి సందర్భంలో కూడా మీరు దేవుని మరి దాసుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా ఉండండి. మీరు హద్దులు ఎంత మాత్రం కూడా ఆవేదనలో కూడా మీరు హద్దులు మీరకండి. ఒక విశ్వాసి అయినటువంటి జీవితాన్ని గడపండి అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు. కొడుకు చనిపోయినటువంటి స్త్రీని పరామర్శించినటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఉదాహరణకు కొడుకు అంటే ఎంత దగ్గరగా ఉంటాడో మనకు తెలుసు. మరి ఆ కొడుకు చనిపోయినప్పుడు వాళ్లకు కలిగే బాధ, శోకము ఏమాత్రం కూడా తీర్చలేనిది. మరి అటువంటి సందర్భంలో మరి మనము వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, వాళ్లకు మరి ధైర్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దైవము ఎంతగానో సంతోషిస్తాడు, వాళ్లకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడని చెప్పేసి ప్రవక్త వారు శుభవార్త ఇస్తున్నాడు. చూడండి, స్వర్గాన్ని మరి పొందడం ఎంత తేలికగా దైవం చేశాడు. మనము సాటి సోదరుని బాధలో వెళ్ళి మరి పరామర్శించి వాళ్ళ బాధలో పాలు పంచుకోవడం కూడా మరి దైవానికి ఎంత ఇష్టమైనదిగా చూడండి. అందుకనే దైవము ఒక సందర్భంలో చెప్తున్నాడు, మీరు భూమి మీద ఉన్న వాళ్ళను మీరు కరుణించినట్లయితే ఆకాశంలో ఉన్నవాడు మిమ్మల్ని కరుణిస్తాడని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి మన జీవితము దైవారాధనతో పాటు సాటి మానవుల యొక్క మరి వాళ్ళ హక్కులను నిర్వర్తించడం కూడా దైవారాధనతో సమానమే. అందుకని ప్రవక్త వారు ఇక్కడ చెప్పారు, మీరు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించండి, వాళ్లకు ధైర్యాన్ని చెప్పండి. దానివలన అతనిలో ధైర్యం వస్తుంది, అరే నా వాళ్ళు ఉన్నారు అన్న స్థైర్యం అతనికి కలుగుతుంది. అంతేకాదు మరి అటువంటి వారికి స్వర్గాన్ని కూడా దైవం ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అని ప్రవక్త వారు మరి శుభవార్తను ఇవ్వడం జరిగింది. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చెప్పారు, బాధల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి ఎవరైతే వెళ్తారో మరి ఆ బాధలలో ఉన్న వ్యక్తికి లభించే పుణ్యంతో పాటు సమానమైనటువంటి పుణ్యం కూడా అతనికి ప్రాప్తమవుతుంది అన్నారు. చూడండి, వాస్తవానికి ఒక వ్యక్తి బాధల్లో ఉంటాడు, కష్టాల్లో ఉంటాడు, ఆప్తులను కోల్పోయి తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉంటాడు. అటువంటి సందర్భంలో కూడా అతను మరి ఒక దైవ విశ్వాసి ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఉంటాడు, సహనాన్ని వహిస్తాడు, మరి స్థైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి పరామర్శించడానికి మనం వెళ్ళినప్పుడు దైవము ఆ సహనాన్ని వహించినటువంటి వ్యక్తికి ఎంత పుణ్యాన్ని ఇస్తాడో పరామర్శించడానికి వెళ్ళినటువంటి వ్యక్తికి కూడా అంతే పుణ్యాన్ని ఇస్తాడని చెప్పేసి ప్రవక్త వారు శుభవార్త ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఒకరి దుఃఖంలో పాలు పంచుకోవడం అనేది అది చాలా ముఖ్యమైనటువంటిది, మనకు ఎంతో పుణ్యాలను ప్రసాదించేది. ప్రవక్త వారు చెప్పారు, మీరు వారి అంత్యక్రియల్లో పాల్గొనడం కూడా మరి చాలా ముఖ్యమైనదని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఒక వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొని మరి జనాజా నమాజ్ అంటే చివరిగా చేసే ఒక ఆరాధన ఎవరైతే చేస్తారో అతనికి మరి ఒక కొండంత పుణ్యం దైవం ప్రసాదిస్తాడు అని చెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఆ చివరిగా చేసే ఆరాధనతో పాటు అతని దహన క్రియల్లో కూడా, అతని ఖననంలో కూడా ఎవరైతే పాలు పంచుకుంటారో దైవం అతనికి 2 కొండలంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఒక వ్యక్తి మన సాటి సోదరుడు మరి మరణించినప్పుడు వాళ్ళ ఇంటి వారికి
మనము మరి పరామర్శించడము ముఖ్యము, మరి అతని అంత్యక్రియల్లో కూడా పాల్గొనడము అది చాలా ముఖ్యము అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. కానీ సహజంగా మనము ఇటువంటి విషయాలను పక్కన పెట్టి అని కొత్త కొత్త విషయాలను మనం సృష్టించుకుంటుంటాం. వాళ్ళను ముట్టుకోకూడదని, వాళ్లకు మైలు ఉన్నదని, అది ఉన్నదని, వాళ్ళతో మాట్లాడకూడదని, ఈ విధంగా రకరకాలైనటువంటి పద్ధతులు కల్పించుకుంటుంటాము. కానీ సోదరులారా, సాటి సోదరుడు బాధల్లో ఉన్నాడు, అతని వద్దకు వెళ్ళడం అనేది అది మన అదృష్టము. మరి ఈ విధంగా ఇటువంటి వ్యవహారాలు మనం కల్పించుకుని మనం ఈ పుణ్యానికి ఎంత మాత్రం కూడా దూరం కాకూడదు. ఈ విధంగా మనిషికి మనిషి సాటిగా ఉండడం అనేది చాలా ముఖ్యము. అంతే తప్ప మనము కల్పించుకున్నటువంటి ఈ మైళ్ళు ఇటువంటివి ఏ మాత్రం కూడా లేవు సోదరులారా. ఇటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. దైవం మీకు నాకు అందరికీ కూడా ఈ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటిపై ఆచరణ చేసేలాగా మనందరి జీవితాలను దైవము మరి విశ్వాసంలో నింపాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకురు దవాన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.